గ్రామీణ నేపథ్యంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామాల అభివృద్ధికి ఫైనాన్స్ కమిషన్ ద్వారా మెరుగైన సేవలు అందిస్తామని కమిషన్ మెంబర్ సంఖ్యపల్లి సుధీర్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు కమిషన్ను నిర్వీర్యం చేయడం ద్వారా స్థానిక ప్రజా ప్రతినిధులను ఇబ్బందుల పాలు చేస్తుందన్నారు. వివిధ ఆర్థిక సంస్థల్లో పనిచేసిన అనుభవంతో కమిషన్ను సమర్థవంతంగా నడిపిస్తామంటున్న సుధీర్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచేటటువంటి రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ బాధ్యతలు స్వీకారానికి రంగం సిద్ధమైంది. చైర్మన్ మెంబర్స్ నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, బాధ్యతలు చేపడుతున్నారు. మనతో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సంఖ్యపల్లి సుధీర్ రెడ్డి మనతో ఉన్నారు. వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సుధీర్ రెడ్డి గారు, అంటే కేంద్రంలో రాష్ట్రాలకు ఎలాగైతే ఫైనాన్స్ కమిషన్ కావచ్చు, నీతి ఆయోగ్ ఎంత ముఖ్యమో పంచాయతీరాజ్ వ్యవస్థకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అంత ముఖ్యం. కాబట్టి మీరు ప్రభుత్వం మీకు ఇచ్చిన బాధ్యతల పట్ల ఎట్లా భావిస్తున్నారు? మీకు ఈ శాఖ పైన, ఈ వ్యవస్థ పైన ఉన్న అవగాహన ఏంటి? బాగా అడిగారు మీరు. అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ మీద ఏ విధంగా అవగాహన ఉంటుంది, ఏ విధంగా చేస్తామని. ఇట్స్ అంటే టోటల్గా, అంటే ఇంతకుముందు మీరు మమ్మల్ని చూశారు, మేము మిమ్మల్ని చూసాం. టోటల్గా ఇదొక అంటే ప్యారలల్గా భిన్నమైనటువంటి మీకు అనిపిస్తుండొచ్చు, కానీ ఇది భిన్నం కాదు. ఎందుకంటే నేను గతంలో నా కెరియర్ మొదలుపెట్టినప్పుడు చాలా కంపెనీల్లో ఫినాన్స్లో పనిచేశాను నేను. అదే కాకుండా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వ్యక్తిగా అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో కూడా కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు. అందులో ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం పనిచేసి ఇన్ని రోజులు ఒక 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాల పాటు నేరుగా ప్రజల దగ్గర ఉండి పనిచేసినటువంటి వ్యక్తులం. పంచాయతీరాజ్ వ్యవస్థ మీద కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తులం. కాబట్టి ఖచ్చితంగా 100% మేము అటు రాష్ట్ర ప్రభుత్వానికి, అటు పంచాయతీరాజ్ వ్యవస్థకు, అటు ప్రజలకు, గ్రామీణ ప్రాంతానికి ఒక అనుసంధానంగా ఉండి ఖచ్చితంగా పనిచేస్తాం. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్తులు చాలా ముఖ్యమైనవి. అయితే గత 10 ఏళ్ల పరిపాలనలో వీటిని చాలా నిర్లక్ష్యం చేయడం గురైంది. ఆ క్రమంలో కొంతమంది సర్పంచులు ఆత్మహత్య కూడా చేసుకున్న పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఆ 10 ఏళ్ల కాలము గాడి తప్పినటువంటి వ్యవస్థను గాడిలో పెట్టడానికి మీ దగ్గర ఉన్న ప్రతిపాదనలు ఏంటి? చూద్దాం. ఇంకా ఛార్జ్ కూడా తీసుకోలేదు, జస్ట్ అనౌన్స్మెంట్ మాత్రమే వచ్చింది. ఇంకా బాధ్యతల్లోకి వెళ్ళలేదు. అప్పుడే మీరు ప్రతిపాదనలు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి? మాకు చైర్మన్ గారు ఉన్నారు, మాకు ఇతర సభ్యులు ఉన్నారు, మా ముఖ్య కార్యదర్శి గారు. మీకంటూ ఒక విజన్ ఉంటుంది కదా, ఇట్లా చేయాలని ఒక ఆలోచన. డెఫినెట్గా ఇది చాలా బాధ్యతగా పనిచేయాలనేటువంటి ఆలోచన. ఎందుకంటే ప్రభుత్వానికి పంచాయతీ శాఖనే, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటే చాలా పెద్ద వెనుదన్నుగా ఉన్నటువంటి దీనికి మాకు మంత్రి గారు ఉన్నారు. చాలా రకరకాలుగా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఒకసారి అక్కడ దిగిన తర్వాత, దాని గురించి రివ్యూ చేసిన తర్వాత, దాని గురించి ఆలోచించిన తర్వాత ఏ విధంగా నాకు సొంతంగా ఆలోచనలు ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా ఇప్పుడు చెప్పడానికి కుదరదు. కాబట్టి 100% ఒక బాధ్యతాయుతమైనటువంటి నిర్వహణ మాత్రం నిర్వర్తిస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, ప్రభుత్వం కానీ ఎవరు సూచనలు సలహాలు ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. గతంలో అలా లేకుండా అని మీరే అంటూ ఉన్నారు, నిర్లక్ష్యం చేసిరని మీరే చెప్తా ఉన్నారు. ఆ నిర్లక్ష్యానికి గురి కాకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా ఉండేటట్టుగా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ముఖ్యమంత్రి గారికి కూడా మాకున్నటువంటి అనుభవాన్ని, అంటే చూసినటువంటి అనుభవాన్ని 1-2 సార్లు వారి చెవులో వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. గతంలో మాదిరిగా జరగకుండా, ఆత్మహత్యలు జరగకుండా ఉండాలని మాత్రం కోరుకుంటా ఉన్నాం. ఇది మొత్తం మీద స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ను బలోపేతం చేసి గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులను బలోపేతం చేయడం ద్వారానే అభివృద్ధిని సమతూకంగా తీసుకెళ్తామని చెప్తున్నారు. అలాగే గతంలో జరిగినట్లు కాకుండా భిన్నంగా ఈ శాఖను బలోపేతం చేస్తాము. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంది పంచాయతీరాజ్ వ్యవస్థ మీద, మాకు కూడా అవగాహన ఉంది. ఈ రంగాలలో, దీనికి సంబంధించిన రంగాల్లో పనిచేసిన అనుభవం ఈ వ్యవస్థకు ఉపయోగపడుతుందని కూడా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సంఖ్యపల్లి సుధీర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్.